పరుల సొమ్ము పాము వంటిది అనే సామెత ఉంది కదా, ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇక్కడ ఫజిల్లో రాసాను, చూపిస్తాను చూడండి. కమలభుడు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని పదకేలి ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి. అలాగే పోయిన వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే మొదటగా అడ్డం ఆధారాలు సమాధానాలు చూద్దాం. అడ్డం 1 అధరం అంటే పెదవి. 3 హిమవంతుడు గిరిరాజు అంటే నగపతి. 6 నిలువు 8తో పావనం అంటే నిలువు 8 వజ్రాయుధం ఉంది కదా, పవి. పావనం అంటే పవిత్రం, కాబట్టి ఒక అక్షరమే రాయాలి కాబట్టి త్రం. 7 చేదుగా ఉండే ఒక కూరగాయ కాకర. 8 ప్రవాళం సముద్రంలో లభించే ఎర్రని రాయి అంటే పగడం. 9 చెయ్యి అంటే కరం. 10 పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసే పండుగ అంటే నాగుల చవితి. 14 అత్త భర్త అంటే మామ. 15 కృష్ణుడు అంటే మురారి. 16 నయనం అంటే లోచనం. 18 స్త్రీ లేదా వనిత అంటే లలన. 19 అడ్డం 6తో కన్ను అంటే అడ్డం 6 త్రం వచ్చింది కదా, కన్ను అంటే నేత్రం, ఒక అక్షరం కాబట్టి నే. 21 మాణిక్యాలు అంటే మనులు. 22 ఆపద అపాయం అంటే ప్రమాదం. 23 అడ్డం 19తో భూమి. అడ్డం 19 నే కదా, భూమి అంటే నేల, ఒక అక్షరం లా. 24 ప్రశ్నించు పాద ప్రమాణం అంటే అడుగు. 28 అదిమి పెట్టి తోము అంటే రుద్దు. 29 పద్మం అంటే తామర. 31 మధురై అమ్మవారు అంటే మీనాక్షి. 33 కుమారస్వామి అంటే గుహువు. 35 దుర్గా లేదా చండీ అంటే కాళీ. 36 ఆకాశయానానికి వాహనం అంటే విమానం. 39 పొట్ట అంటే బొజ్జ. 40 ఊ చేరిస్తే పిల్లన గ్రోవి అంటే వేణువు, వేణు. 42 నెలవు లేదా కానాచి అంటే ఆటపట్టు. 44 కాళ్ళు అంటే పాదాలు. 45 తూగు లేదా కనుమోడ్పు అంటే కునుకు. 46 పార్వతి అంటే శంకరి. 47 అడ్డం 19తో స్నేహితుడు అంటే నే. అడ్డం 19 నే కదా, స్నేహితుడు అంటే నేస్తం, స్తం ఒక అక్షరం. తర్వాత నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను. 1 ఒక నది లేదా కలమ అంటే పెన్న అనేది ఉంది కదా. 2 వికృతం లేదా వికటం అంటే వికారం. 3 కృష్ణార్జునులను ఇలా అంటారు అంటే నరనారాయణులు. 4 ఖాళీ సొమ్ము పాము వంటిది అని పెద్దలు చెబుతారు అంటే పరుల సొమ్ము పాము వంటిది అనే సామెత ఉంది కదా. 5 లోకంలో అంటే జగతిలో. 8 వజ్రాయుధం అంటే పవి. 9 కమలాసనుడు లేదా బ్రహ్మ అంటే కమలభుడు. ఇక్కడ రాయడం మర్చిపోయాను, ఇక్కడ ఫజిల్లో రాసాను, చూపిస్తాను చూడండి. 9 నిలువు కమలభుడు. 11 లక్ష్యం లేదా ఉడుపు అంటే గురి. 12 మజ్జిగ అంటే చల్ల. 13 పాట లేదా గీతం అంటే గానం. 14 దండ అంటే మాల. 17 తోలు అంటే చర్మం. 20 శపథం లేదా ఒట్టు అంటే ప్రమాణం. 24 ఇంటి ముందు తిన్నే అంటే అరుగు. 25 ఉపాధ్యాయుడు అంటే గురువు. 26 మశకం అంటే దోమ. 27 పల్లకి లేదా అందలం అంటే మేన. 29 మంగళసూత్రం అంటే తాలిబొట్టు. 30 సూర్యుడు అంటే రవి. 31 చేప అంటే మీనం. 32 మిసైళ్ళు అంటే క్షిపణులు. 34 ఆజ్ఞ అంటే హుకుం. 37 మోసగాడు మాయలమారి అంటే మాయదారి.
38 కాళ్ళ లేదా దుర్గం లేదా గడి అంటే కోట. 41 కోడిగుడ్డు పైన పెలుసుగా ఉండే పొర అంటే పెంకు. 42 పత్రం అంటే ఆకు. 43 పసుపు వర్ణం అంటే పచ్చ. 44 గుడిసె అంటే పాక. ఇవి ఈ వారం ఆధారాల సమాధానాలు. ఈ సమాధానాలన్నీ ఇక్కడ కనిపిస్తున్న గడులలో రాశాను. ఖాళీగా అయితే ఏం లేవు కదా, అన్నీ రాశాను. ఇప్పుడు పోయిన వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను చూడండి. 15 జూన్ 2025 సంవత్సరం నాటి పదికేలి. అడ్డం 7 మనోజ్ఞం లేదా రమ్యం అంటే మనోహరం. 45 1000 బాణాలను ఒకేసారి వెయ్యగల రాక్షసుడు అంటే బాణుడు. నిలువు 3 సూర్యుడు అంటే సహరి. 12 కలువ లేదా భూమండలం అంటే కువలయం. 35 ఎరుపు లేదా అరుణిమ అంటే రక్తిమ. ఇక వీటితో పాటు నేనైతే కొన్ని తప్పుగా రాశాను, అవి కూడా చెప్తాను చూడండి. అడ్డం 23 నాణ్యం లేదా వెలిగారం అంటే టంకం. టంక అని రాశాను, కాపక్కన 0 ఉండాలి. ఇంకా 48 అపవాదు అంటే వదంతి, నేను అనిష్ట అని రాశాను, తప్పది. నిలువు 42 స్తుతి లేదా పొగడ్త అంటే ప్రణుతి, నేను ప్రతిష్ట అని రాశాను, అది కూడా తప్పు. 34 కొంచెం లేదా రవంత అంటే నేను ఈసుమ్ అని రాశాను, కానీ సుంత కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఈ వారం అయితే ప్రశ్నలు అయితే ఏవీ లేవు, ఎందుకంటే అన్నీ నేను రాశాను ఆధారాలకు సమాధానాలు అయితే. ఈ వీటిలో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో వచ్చే వారం కలుద్దాం.